శ్రీ గురుభ్యో నమ. విశ్వస్వరూపమైనటువంటి విశ్వనాథ వైభవంలో శివ మహాదేవ స్వరూపంగా స్వభావంగా మన చుట్టూ మన లోపల అంతటా నిండి ఉన్నటువంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమనకు జయము జయము. ఇక ఆసనాలని గురించి, ముఖ్యమైన ఆసనాలు ఏమిటరా? ఆసనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. పద్మాసనంతో మొదలు పెడితే అనేక ఆసనాలు ఉన్నాయి. వాటిలో 8 ప్రముఖమైనవిగా చెప్పుకోవచ్చును. మనము కదిలితే ఒక ఆసనం, మన చేతులు కాళ్ళు మన దేహము ఏదైతే ఉందో శివుడే తానే తనకు తానుగా ఈ దేహాన్ని దేహస్వరూపంగా మన దగ్గర ఉంచినటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి దేహంలోని భాగాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంచడం అనే దానిలో ఆసనాలుగా అవి పరిణమిస్తాయి. ఆసనాలు లెక్కలేనన్ని అనేక ఆసనాలు ఉన్నాయి. వాటిలో మనకి 8 ప్రముఖమైనవి ఉన్నాయి అంటూ ఉన్నారు. ఈ అన్నింటిలో స్వస్తికాసనము చాలా ప్రాముఖ్యత కలిగినది. ఎవరైతే ఈ ఆసనాల భంగిమలను సాధన చేస్తారో, ఆ ఆసనాలలో స్థిరంగా ఉండడం అనే దానిని సాధన చేస్తారో, వారు ఎలా ఉంటారు? వారు పూర్తిగా గురువు యొక్క స్థితికి చేరిపోతారు. ఈ ఆసనాలు వారిని ఆ స్థితికి చేరవేస్తాయి. ఇది సత్యం అంటూ ఉన్నారు స్వామి. దేహముతో చేసే ఆసనాల భంగిమలు ఒకదాని వెంట ఒకటి సాధన చేస్తూ ఉంటే దేహము వజ్రకాయంగా కాగలదు. వజ్రంతో మాత్రమే కోయగలం కదా. వజ్రానికి నాశనం లేదు కదా. ఈ దేహాన్ని ఆ విధంగా గనక ఆసనాలతో వజ్రకాయంగా చేసుకుంటే, సాధనలో మనం అలా చేసుకోగలిగితే, ఆసనాలు వేయాలంటే ఏముండాలి? సహనం ఉండాలి. ఆసనాల పట్ల విశ్వాసం ఉండాలి. సత్యత ఉండాలి. అన్నీ ఇంతకుముందు చెప్పుకున్న నియమ మార్గంలో మనకి ఏమేమి ఉన్నాయో ఆ 10 లక్షణాలు ఉండాలి. మన పట్ల మనకి స్వచ్ఛత ఉండాలి. మన పట్ల మనకి కారుణ్యం ఉండాలి. మన పట్ల మనకి ఎంతో కారుణ్యం ఉంటే మనం సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తాం. మన పట్ల మనకి ఎంతో కారుణ్యం ఉంటే మనం సహనముతో ఉంటాం. అలాగే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలుగుతాం. మన పట్ల మనము సత్యముగా ఉండగలుగుతాం. మన పట్ల మనం విశ్వాసంతో ఉంటాం. ఈ అహింసతో ఉంటాం. హింసను మన దేహానికి కానీ మనసుకు కానీ దేనికి చేయడానికి సంసిద్ధంగా ఉండం. దొంగిలించకుండా ఉంటాం. ఎప్పుడైతే మనలో ఉన్న శివమే బాహ్యంలో అంతా కూడా అదే శివం, ఇక్కడ అక్కడ తేడా లేకుండా అంతా అదే ఉన్నప్పుడు ఎక్కడి నుంచి దొంగిలిస్తాం? ఈ భావన ఎప్పుడైతే మన మనస్సుల్లో ఏర్పడుతుందో అప్పుడు అస్థేయము అనేది మనకి దానికదిగా సిద్ధిస్తుంది. ఇక బ్రహ్మచర్యము అన్నది ఈ భావనని, ఏదైతే సర్వం శివమయం జగత్ అనే భావాన్ని మనం ఎప్పుడైతే వంట పట్టించుకుంటామో అప్పుడు బ్రహ్మచర్యం దానికి అదే సిద్ధిస్తుంది. అప్పుడు ఇంకా దేనిని అడుగుతాం? నిష్కామము. దేనిపై మనకి కోరిక ఉంటుంది? సర్వము శివమయమే. నాలో ఏది ఉందో చుట్టూ కూడా అదే ఉంది. ఉన్నప్పుడు ఇంకా నేను ఎవరిని అడగను, ఏమడగను, నా దగ్గర ఏమీ లేదని అడగను. ఇలాంటి స్థితికి మనం చేరిపోతూ ఉంటాం. ఇలా ఈ నియమాలన్నింటినీ మనం ఎప్పుడైతే పాలించినప్పుడు దానికదే సహజంగా ఆసనం అనేది సిద్ధిస్తుంది. ఆసనం ఎప్పుడైతే సిద్ధిస్తుందో అట్టి వారికి గురుత్వ స్థితి సిద్ధిస్తుంది. గురుత్వ స్థితి అంటే ఏంటి? ఒక చక్కని అద్భుతమైన ఆ శివ మహాదేవుని యొక్క శక్తి యొక్క ప్రవాహానికి అతడు కేంద్రము కాగలగడం, అతని ద్వారా ప్రవహించడం, శివుని యొక్క శక్తి అతని ద్వారా ప్రవహించేలా ఏదైతే మనం
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మన దేహానికి మనం చేసుకుంటూ ఉన్నామో, అలాంటి జ్ఞాన, కర్మ, ఇంద్రియాలు చుట్టూ ఉన్న సకల జీవరాశులకు సేవ చేయడానికి వినియోగించబడడమే గురుత్వం. ఇలా ఉన్నప్పుడు దానికదే దేహం వజ్రకాయంగా తయారవుతుంది. వీటిలో 7 ఆసనాలు ప్రముఖమైనవి, ప్రధానమైనవి. వాటిల్లో భద్రాసనం ఒకటి, గోముఖాసనం ఒకటి, పద్మాసనం ఒకటి, సింహాసనం ఒకటి, స్వస్తికాసనం ఒకటి, వీరాసనము, మరి ఇంకా ఆఖరిది సుఖాసనం. ఎవరు ఈ 7 ఆసనాలను సాధన చేస్తారో వారు వాటిలో నిపుణత్వాన్ని సాధిస్తారు. వీటి ఘనతను గ్రహించాలి అంటే ఈ ఆసనాల వెనక మరల వచ్చే మంత్రాలు మనకి తెలియజేస్తాయి. మనకు ఆసనాలు దేహానికి ఆరోగ్యాన్ని, కాంతిమత్వాన్ని ఇస్తాయి. హఠ ప్రదీపిక ప్రకారం ఆసనాలు దేహానికి దృఢత్వాన్ని ఇస్తాయి. శివ సంహితలో చెప్పినట్లుగా స్వస్తికాసనాన్ని సాధన చేస్తే అది చాలా తేలికగా సిద్ధించే ఆసనంగా చెప్పబడి ఉంది. అది ఎలా చేయాలి అంటే సాధకుడు తన అరికాళ్లను 2 తొడల క్రింద ఉండే విధంగా ఉంచి నిటారుగా కూర్చుని అత్యంత సుఖంగా దేహ భంగిమను ఉంచగలిగినది సుఖాసనం. ఇలా హేరండ సంహితలో చెప్పినట్లుగా 2 తొడలను పక్కపక్కనే ఉంచి పాదాలను 2 తొడల మధ్యన ఉంచడంగా, అలా రకరకాలుగా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కో విధంగా చెప్పబడినప్పటికీ గురుముఖతగా మనం ఆసనాలను నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన కార్యం. అలా ఉన్న భంగిమల్లో దేహం అతి తేలికగా నిటారుగా ఉంటుంది. దీనినే స్వస్తికాసనం అంటారు అంటూ చెప్తూ ఉన్నారు. ఇక ఇటువంటి ఆసనాలను గురించి గురుముఖతః తెలుసుకుంటూ సాధకులు సాధన చేస్తూ, అంతకన్నా ముందు యమ నియమాలను సాధన చేయాలి. యమ నియమాలను సాధన చేస్తూ ఆసనాలను నేర్చుకుంటూ ఆ ఆసనాలలో మన పట్ల మనము స్థిరత్వాన్ని తెచ్చుకోవాలి. ఆ స్థిరత్వాన్ని తెచ్చుకోగలగడమే ఆసన సిద్ధి. అంటే మనస్సులోనూ, ఆత్మలోనూ, దేహంలోనూ, మూడింటిలోనూ స్థిరత్వము సిద్ధించడమే ఆసన సిద్ధిగా చెప్పబడుతుంది. అసలైన ఆసన సిద్ధి. ఇక శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. 559వ మంత్రంలో పద్మాసనాన్ని గురించి చెప్పారు. అలాగే ఊర్జాశక్తి నుండి రక్షిస్తూ, భూమి నుంచి వచ్చే ఊర్జాశక్తి నుంచి రక్షించే ఈ పద్మాసనాన్ని మనలో ఉన్నటువంటి శక్తిని ప్రదీప్తం చేస్తూ, శక్తిని మరింతగా పెంచుతూ, మనం ఈ లోకానికి మరింత సేవను చేసే విధంగా తయారు చేస్తుందంటూ చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత భద్రాసనం కూడా అలాగే. ఆ తర్వాత ఇలా ఈ ఆసనాల 8 గురించి కూడా స్వామి ఇక్కడ కొంచెం కొంచెంగా చెప్తూ ఈ ఆసనాల వల్ల సిద్ధించే లాభం ఏంటో చెప్తూ ఉన్నారు. భద్రాసనం వల్ల దేహానికి భద్రత, మనం ఏదైతే అనుకున్నామో మానసికమైన భద్రత, ఆత్మ యొక్క భద్రత అనేది మనకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది అంటూ చెప్తూ ఉన్నారు. భద్రాసనం అనేది ఇక 560వ మంత్రంలో భద్రాసనాన్ని గురించి చెప్తూ ఉన్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. భద్రాసనం అనేది ఒక ఆనందమయమైనటువంటి ఒక భంగిమ. ఎడమ కాలిపై కుడి కాలు నుంచి చేతులు పిక్కల వరకు చాచి పట్టుకుని వెన్నుపాము నీటారుగా ఉంచి కూర్చోవడం భద్రాసనంగా చెప్పబడుతూ ఉంది. అయితే సాధకులు గురు పరంపరల నుండే వీటిని నేర్చుకోవాలి కనుక నేను వీటిని గురించి నేనేమీ చెప్పటం లేదు.
తిరుమలార్ స్వామి ఇక్కడ భద్రాసనం గురించి ఏం చెప్పారంటే, ఎడమ కాలి పైకి కుడి కాలు నుంచి కుడి కాలి పిక్కను చేతులతో పట్టుకోవడం భద్రాసనంగా చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత కుక్కుడాసనం గురించి చెప్పారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. 561వ మంత్రంలో కుక్కుడాసనం, దానివల్ల ఈ ఆసనాన్ని యోగాచార్యులైన వారి వద్దనే నేర్చుకోవాలి అంటూ చెప్తూ, అలా నేర్చుకోవడం, సాధన చేయడం చాలా అవసరం అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే 562వ మంత్రంలో సింహాసనాన్ని గురించి చెప్తూ ఉన్నారు. సింహం యొక్క భంగిమ చేయడం, దానివల్ల దేహదారుఢ్యం అంతా కూడా పెరుగుతూ అన్ని వ్యాధులు నశిస్తాయి అంటూ చెప్తూ ఉన్నారు. ఈ ఆసనాలన్నీ కూడా ఈ విధంగా చెప్తూ వచ్చారు. ఇలా చెప్తూ భద్ర, గోముఖ, పద్మ, సింహ, స్వస్తిక, వీర, సుఖ ఆసనాలను సాధన చేసే విధానాలను, వీటిని మాత్రమే మనకి తిరుమందిరంలో చెప్పడం జరిగింది. స్వస్తికాసనాన్ని కలిపి ఇందులో చెప్పారు. 180 ఆసనాలలో 7-8 ఆసనాలను గురించి మాత్రమే చెప్పారు. ఆ 8 అందరూ చాలా తేలికగా చేయగలిగినటువంటి ఆసనాలు. వాటిలో స్థిరత్వాన్ని సాధించడం ద్వారా మానసిక ప్రశాంతత, దేహదారుఢ్యము 2 కూడా కలుగుతాయంటూ స్వామి చెప్తూ ఉన్నారు. ఇవి శీఘ్ర ఫలప్రదాయకంగా ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ఈ ఆసనాలను తప్పకుండా మనం గురుముఖత, మన గురు పరంపరల నుండి వచ్చిన ఆసనాలుగా మనం నేర్చుకోవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం సంసిద్ధులం అవుతామో, ఎప్పుడు శిష్యుడు సిద్ధంగా ఉంటే అప్పుడు గురువు తప్పకుండా దర్శనమిస్తారు, అప్పుడు నేర్పించబడుతుంది అనే విషయాన్ని కూడా మనకి ఇంతకుముందే చెప్పడం జరిగింది కదా. ఓకేనండి, తిరిగి మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ.